Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. I am dealing with the paper Plant Tissue Culture and its Biotechnological Applications. It comes under elective paper for final year BSc students. Today I would like to discuss about the topic endosperm culture. Endosperm culture. Endosperm is the nutritive tissue for the developing embryo. History and definition. Double fertilization occurs in majority of angiosperms which results in two fusion products. మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనకి పోలన్ గ్రైన్ అనేది జర్మినేట్ అయినప్పుడు మనకి ఆ పోలన్ ట్యూబ్ నుంచి టూ స్పర్మ్ సెల్స్ వచ్చి మనకి ఓవ్యూల్ లో ఉన్న ఎగ్ సెల్ తో పోలార్ న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయితే దాన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అంటారు. మనకి మెజారిటీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ లో చూసుకుంటే ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి టూ ఫ్యూజన్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ జైగోట్. జైగోట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫ్యూజన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్ అండ్ వన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్. మనకి ఎగ్ తో మేల్ గ్యామెట్ అనేది ఎగ్ తో ఫ్యూజ్ అయితే దాన్ని జైగోట్ ఫార్మేషన్ కి లీడ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ అంటున్నారు. అంటే పెన్ అనేది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది మనకి అక్కడ ఫామ్ అవుతుంది. ఈ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఎప్పుడైతే సెకండ్ మెయిల్ స్పర్మ్ సెల్ వచ్చేసి మనకి పోలార్ న్యూక్లియర్ ఫ్యూజ్ అయితే ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ట్రైప్లాయిడ్ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటారు. ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటారు. ఓకేనా. మనకి టూ స్పర్మ్ సెల్స్ వచ్చేసి మనకి టూ సెల్స్ ఓవిల్లో ఉన్న టూ సెల్స్ తో మనకి ఫ్యూజ్ అయితే టూ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వన్ ఈస్ జైగోట్ అండ్ అనదర్ వన్ ఈస్ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్. The endosperm block many organogenic potential and vascular differentiation. ఎండోస్పర్మ్ కి మనకి ఆర్గానోజెనిక్ పొటెన్షియల్ అనేది దానికి ఆ కెపాసిటీ అనేది లేదు. ఎందుకంటే ఆర్గాన్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ చూపిస్తుంది. అలాగే దాంట్లో మనకి సెల్స్ వచ్చేసి వాస్కులర్ డిఫరెన్షియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎండోస్పర్మ్ ఈజ్ యూనిక్ టిష్యూ. ఎండోస్పర్మ్ అనేది ఇది ఒక స్పెసిఫైడ్ టిష్యూ. ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్పెషల్ ఫంక్షన్ టు న్యూట్రిటివ్ ఇన్ ఫంక్షన్ ఫర్ ద డెవలపింగ్ ఎంబ్రియో డెవలపింగ్ ఎంబ్రియోకి ఇది ఎండోస్పర్మ్ వచ్చేసి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్. ఫస్ట్లీ ఇన్ ఇట్స్ ఫంక్షన్ సప్లయింగ్ న్యూట్రిషన్ టు డెవలపింగ్ ఎంబ్రియో. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? డెవలపింగ్ ఎంబ్రియోకి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేయడమే దాని యొక్క ఫస్ట్ ఫంక్షన్. అండ్ సెకండ్లీ ఇన్ బీయింగ్ ఏ ట్రిప్లాయిడ్. సెకండ్ ఏంటంటే అది ట్రిప్లాయిడ్ కండిషన్ లో ఉండడమే దాని యొక్క నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వచ్చి ట్రిప్లాయిడ్. Attempts to grow endosperm tissue in culture begins in 1930s and now mature and immature endosperm of various types of angiosperm have been grown. మనకి ఎండోస్పర్మ్ టిష్యూని కల్చర్ చేయడానికి ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు చేశారు అంటే 1930లో ఈ ఎండోస్పర్మ్ కల్చర్ ని స్టార్ట్ చేశారు. అండ్ నౌ మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ ఆఫ్ వేరియస్ ట్యాగ్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ హ్యావ్ బీన్ గ్రోన్. మనకి డిఫరెంట్ ట్యాగ్జాకి చెందిన ఎండోస్పర్మ్ ని తీసుకుని దాంట్లో ఉన్న మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని కల్టివేట్ చేయడం, దట్ మీన్స్ కల్చర్ ని చేయడం అప్పుడే మనకి 1930th ఇయర్ లో స్టార్ట్ చేశారు. Lampe and Millis in 1933 they were first to report the proliferation of immature endosperm tissue of maize grown on medium containing extract of potato. 1933లో Lampe and Millis అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే they have reported first that the proliferation of immature endosperm tissue of maize grown on medium containing the extract of potato. మనకి పొటాటో ఎక్స్ట్రాక్ట్ మీడియం మీద ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ టిష్యూ అనేది గ్రోయింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. Nakano, Italy in 1975 successfully cultured immature endosperm of rice and achieved a organogenesis. In Nakano and their co-workers in the 1975 they have successfully cultured immature endosperm of rice. మనకి రైస్ లో ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసుకునే వాళ్ళు కల్చరింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. అండ్ అచీవ్డ్ ద ఆర్గనోజెన్సిస్ ప్రాసెస్, ఆర్గాన్ ఫార్మేషన్ ని వాళ్ళు స్టార్ట్ చేసింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975లో నకానో ఇటాల్. నకానో అండ్ ద కోవర్కర్స్ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గానోజెనెసిస్.
దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యర్ ఎండోస్పర్మ్ కాంపోనెంట్స్ ఆఫ్ కార్న్ కెర్నల్. మన కోన్ సీడ్ లో ఉన్న దాని యొక్క కాంపోనెంట్స్ వచ్చేసి పైన పార్ట్ వచ్చి ఎండోస్పర్మ్ టిష్యూ. ఓకేనా. నెక్స్ట్ అవుటర్ లేయర్ వచ్చేసి మనకి పెరికార్ప్ లేయర్, ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది కదా, దాన్ని పెరికార్ప్ అంటారు. ఓకేనా. దిస్ ఈస్ ద జర్మ్. ఓకే, ఇక్కడ మనకి ఎంబ్రియో అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా. ఎంబ్రియో ప్రాపర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద టిప్ కార్ప్. ఓకేనా. మనకి రెండింటిని కలిపితే దాన్ని బ్రాన్ అంటారు. మనకి రైస్ లో చూస్తే పైన లేయర్ ని బ్రాన్ ఎలా అనే అంటారో, ఇక్కడ కార్న్ కెర్నల్ లో కూడా దీన్ని బ్రాన్ అనే అంటారు. ఓకేనా. దీని నుంచే మనకి బ్రాన్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. బ్రాన్ వచ్చి పెరికార్ప్ ప్లస్ టిప్ క్యాప్. ఈ టిప్ క్యాప్ ని పెరికార్ప్ ని కంబైన్ చేస్తే దాన్ని బ్రాన్ అంటారు. Next, Rangaswamy and Rao in the 1963 successfully cultured mature endosperm of Santalum album, that means Chandan, up to the callus. ఈ రంగస్వామి అండ్ రావ్ 1963లో ఏం చేశారు అంటే, దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కల్చర్ ద మెచ్యూర్ ఎండోస్పర్మ్. మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని శాంటాలం ఆల్బమ్ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసుకుని వాళ్ళు క్యాలస్ స్టేజ్ వరకు కల్టివేట్ చేశారు. దట్ మీన్స్ కల్చర్ చేశారు. Endosperm culture. It is the in vitro development of isolated mature and immature endosperm from seed at the proper stage on the suitable culture medium to obtain the triploid plantlet. Endosperm culture అంటే ఏంటి? ఇది ఒక మనకి ఇన్ విట్రో డెవలప్మెంటల్ స్టేజ్, అంటే ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో మనం దీన్ని ప్రాసెస్ చేస్తాము. మెచ్యూర్ ఆర్ ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని తీసుకుని ఆ సీడ్ నుంచి ఒక ప్రాపర్ స్టేజ్ లో సీడ్ సెట్టింగ్ మనకి ప్రాపర్ స్టేజ్ లో మనం ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసుకుని పోలినేషన్ జరిగిన తర్వాత సర్టెన్ స్టేజ్ లో ఎండోస్పర్మ్ ని మనం కలెక్ట్ చేసుకుని దాన్ని కల్చర్ మీడియం లో గ్రో చేస్తే మనకి ట్రిప్లాయిడ్ ప్లాంట్లెట్ అనేది వస్తుంది. దీన్నే ఎండోస్పర్మ్ కల్చర్ అంటారు. ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో, దట్ మీన్స్ లాబొరేటరీ కండిషన్స్ లో చేస్తాం కాబట్టి దాన్ని ఇన్ విట్రో కల్చర్ అని చెప్తారు. టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ కల్చర్. ఎండోస్పర్మ్ కల్చర్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈస్ మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్. మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్ అంటే మనకి రైపెన్ సీడ్స్ నుంచి తీసుకున్న ఎండోస్పర్మ్ ని కల్చర్ చేస్తే దాన్ని మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్ అంటారు. ఇట్ ఈస్ ద ఇన్ విట్రో డెవలప్మెంట్ ఆఫ్ ఐసోలేటెడ్ మెచ్యూర్ ఎండోస్పర్మ్ ఫ్రమ్ ద రైపెన్ ఎండోస్పర్మిక్ సీడ్ ఆన్ ద suitable culture medium to obtain the triploid plantlet is called mature endosperm culture. మనకి ఇన్ విట్రో డెవలప్మెంటల్ స్టేజెస్ లో మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని రైపెన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని సూటబుల్ మీడియం లో ట్రిప్లాయిడ్ ప్లాంట్లెట్ రావడానికి కల్టివేట్ చేస్తే, దట్ మీన్స్ కల్చర్ చేస్తే దాన్ని మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్ అంటారు. And the second one is called as immature endosperm culture. It is the in vitro development of isolated immature endosperm isolated at the precise stage from the immature seed. మనకి ఇమ్మెచ్యూర్ సీడ్, దట్ మీన్స్ అన్రైపెన్ ఫ్రూట్స్ నుంచి కలెక్ట్ చేసిన సీడ్స్ లో మనకి ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దీన్ని మనం ప్రెసైడ్ స్టేజ్ లో, అంటే కరెక్ట్ స్టేజ్ లో దాన్ని మనం ఐసోలేట్ చేసి కల్చర్ మీడియం మీద కల్చర్ ప్రాసెస్ చేస్తే అప్పుడు మనకి ట్రిప్లాయిడ్ ప్లాంట్ అనేది, దట్ మీన్స్ ట్రిప్లాయిడ్ ప్లాంట్లెట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్. దాన్నే ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ కల్చర్ అంటారు. స్టెప్స్ ఇన్ ఎండోస్పర్మ్ కల్చర్. ఎండోస్పర్మ్ కల్చర్ లో మనకి సీక్వెన్షియల్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 3 స్టెప్స్. ఎండోస్పర్మ్ కల్చర్ లో మనకి 3 స్టెప్స్ ని సీక్వెన్షియల్ గా ఫాలో చేస్తున్నారు. First one is the immature or mature seeds are dissected under aseptic conditions and the endosperms along with embryos are excised. మనకి immature mature seeds లోంచి aseptic conditions లో, అంటే స్టెరైల్ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తూ, జర్మ్ ఫ్రీ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఆ మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ సీడ్స్ నుంచి మనం ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎండోస్పర్మ్స్ అలాంగ్ విత్ ఎంబ్రియోస్ ఆర్ ఎక్సైజ్డ్. ఎండోస్పర్మ్స్ తో పాటు మనం కొంత పార్ట్ ఆఫ్ ఎంబ్రియోని కూడా ఎక్సైజ్ చేయాలి. ఓకేనా, అంటే ఐసోలేట్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ ఎక్సైజ్డ్ ఎండోస్పర్మ్స్ ఆర్ కల్చర్డ్ ఆన్ సూటబుల్ మీడియం అండ్ ద ఎంబ్రియోస్ ఆర్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఇనీషియల్ స్టేజ్. ఈ ఐసోలేట్ చేసిన ఎండోస్పర్మ్స్ అనేవి సూటబుల్ కల్చర్ మీడియం మీద కల్చర్ చేయాలి. అండ్ ద ఎంబ్రియోస్ ఆర్ రిమూవ్డ్ ఆఫ్టర్ ఇనీషియల్ స్టేజెస్. ఈ ఎంబ్రియోస్ ని మనం నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్ లో రిమూవ్ చేసేసుకోవచ్చు. This is the second step. And the third one is called callus followed by embryogenesis or the shoot bud differentiation.
క్యాలస్ ఫామ్ అయిన తర్వాత ఫర్దర్ గా ఏం చదువుతుంది మనకి ఎంబ్రియోజెన్సిస్. దట్ మీన్స్ ఎంబ్రియోస్ అనేవి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫర్దర్ గా మనకి షూట్ బడ్ ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఫర్దర్ గా మనకి ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవ్వాలి, ఓవరాల్ గా ప్లాంట్ అనేది ఫామ్ అవ్వాలి. దిస్ ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్ ప్లాంట్ ఫార్మేషన్, వచ్చేసి ఫోర్త్ సీక్వెన్షియల్ స్టెప్. This is the diagrammatic representation of the formation and development of endosperm into whole plantlet. ఇక్కడ చూడండి మనకి ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసి విత్ ఏ ఎంబ్రియో పార్ట్ ని మనం కలెక్ట్ చేసి దీన్ని కల్చర్ మీడియం మీద గ్రో చేస్తాం. ఇక్కడ ఏం జరిగింది, దీనికి సెల్ డిఫరెన్స్ అంటే సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అయ్యి క్యాలస్ ని ఫామ్ చేశాయి. క్యాలస్ తర్వాత మనకి ఏం జరిగింది, ఇక్కడ క్యాలస్ నుంచి ఎంబ్రియోస్, దట్ మీన్స్ ఎంబ్రియోజెన్సిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఫర్దర్ గా మనకి ఆర్గాన్, ఇట్ లీడ్స్ టు ద ఆర్గానోజెన్సిస్. ఫర్దర్ గా మనకి ఆర్గాన్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇలాగా మనకి ఎండోస్పర్మ్ కల్చర్ చేసుకుని మనం ట్రిప్లాయిడ్ ప్లాంట్స్ ని, దట్ మీన్స్ హోల్ ప్లాంట్లెట్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఆఫ్ ఎండోస్పర్మ్ కల్చర్. ప్రొసీజర్ ఆఫ్ ఎండోస్పర్మ్ కల్చర్. ఫస్ట్ మనకి ఎండోస్పర్మ్ కల్చర్ లో ప్రొసీజర్, ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఏదైనా కల్చర్ చేయాలి అంటే ఫస్ట్ మనం సోర్స్, ఒక ప్లాంట్ నుంచి మనం ఎక్స్ప్లాంట్ ని ఐసోలేట్ చేసుకుంటాం. దాన్నే ఎక్స్ప్లాంట్ సోర్స్ అంటారు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిరల్స్ మెచ్యూర్ ఎండోస్పర్మ్ డస్ నాట్ రెస్పాండ్ టు కల్చర్ కండిషన్స్. మనకి మోస్ట్ ఆఫ్ ద సిరల్స్ లో ఏంటంటే మెచ్యూర్ ఎండోస్పర్మ్ అనేది కల్చరల్ కండిషన్స్ కి రెస్పాండ్ అవ్వదు. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎక్సైజ్డ్ అట్ ప్రాపర్ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్. మనకి ఇది ఎప్పుడు ఐసోలేట్ చేయాలి అంటే ప్రాపర్ పీరియడ్ లో, డెవలప్మెంటల్ స్టేజెస్ లో ప్రాపర్ పీరియడ్ లో మనం దీన్ని ఐసోలేట్ చేయాలి. నార్మల్లీ ద ఎండోస్పర్మ్ ఆఫ్ సిరల్స్ అండర్గో సర్టెన్ చేంజెస్ 12 days after pollination, making this able to respond. నార్మల్ గా మనకి సిరల్స్ లో ఉన్న ఎండోస్పర్మ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే 12 days తర్వాత, పోలినేషన్ జరిగిన 12 days తర్వాత మనం ఎండోస్పర్మ్ ని ఐసోలేట్ చేసుకోవాలి. మేకింగ్ దిస్ ఏబుల్ టు రెస్పాండ్. అప్పుడు మనకి ఆ తీసుకున్న ఎండోస్పర్మ్ అనేది కల్చరల్ కండిషన్స్ కి రెస్పాన్స్ అనేది చూపిస్తుంది. ప్రాపర్ స్టేజ్ ఫర్ మైజ్ ఈజ్ 8 to 11 days ఆఫ్టర్ పోలినేషన్. మైజ్ లో చూసుకుంటే మనకి 8 to 11 days తర్వాత, పోలినేషన్ తర్వాత ఎంబ్రియోని మనం ఐసోలేట్ చేసుకుని కల్చర్ చేసుకోవచ్చు. 4 to 7 days ఆఫ్టర్ పోలినేషన్ ఫర్ రైస్. రైస్ లో చూసుకుంటే 4 to 7 days తర్వాత ఐసోలేట్ చేయాలి. అలాగే మనకి 8 days ఆఫ్టర్ పోలినేషన్ ఫర్ వీట్. వీట్ లో చూసుకుంటే ఇట్ టేక్స్ 8 days ఆఫ్టర్ పోలినేషన్. In some families, association of embryo tissue in initial stages seems essential for proliferation of mature endosperm. కొన్ని ఫ్యామిలీస్ లో చూసుకుంటే మనకి ఇట్ అసోసియేషన్ ఆఫ్ ఎంబ్రియో టిష్యూ ఇన్ ఇనీషియల్ స్టేజెస్. ఎంబ్రియో టిష్యూ అనేది ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడే మనకి మెచ్యూర్ ఎండోస్పర్మ్ యొక్క ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎంబ్రియో అనేది ఇనీషియల్ స్టేజెస్ లో మాత్రమే ఉండాలి. దట్ ఈస్ ఇట్ సీమ్స్ టు బి ఎసెన్షియల్ ఫర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ మెచ్యూర్ ఎండోస్పర్మ్. ఇన్ సచ్ కేసెస్ ఎంటైర్ సీడ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎక్స్ప్లాంట్. ఆ కేసెస్ లో మనకి కొన్ని కేసెస్ లో ఏంటంటే ఎంటైర్ సీడ్ అనేది మనం ఎక్స్ప్లాంట్ కింద తీసుకుంటాం. ఇమ్మెచ్యూర్ సీడ్స్ ప్రొవైడ్ ఎక్స్ప్లాంట్ ఫర్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ఇమ్మెచ్యూర్ సీడ్స్ అయితే మనకి నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ కి ఎక్స్ప్లాంట్ కింద ఒక సోర్స్ కింద అవి యూటిలైజ్ అవుతాయి. ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. Inoculation of explant. For in vitro culture of mature endosperm, seeds having massive endosperm are decoded. మన ఇన్ విట్రో కల్చర్ అంటే ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని కల్చర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, సీడ్స్ హ్యావింగ్ ద మాసివ్ ఎండోస్పర్మ్ ఆర్ డికోటెడ్. మనకి ఎండోస్పర్మ్ అనేది థిక్ గా ఉంటే దాని ఉన్న పైన లేయర్ ని మొత్తం మనం డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసిన తర్వాత దాన్ని సర్ఫేస్ స్టెరిలైజేషన్ చేయాలి. సూటబుల్ డిస్ఇన్ఫెక్టెంట్ తీసుకుని మనం సర్ఫేస్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఎందుకంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే we have to make it free from microbial contaminants and after 2 to 3 washings with sterile distilled water. మనం డిస్ఇన్ఫెక్టేషన్ చేసినప్పుడు దాని మీద కెమికల్ కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. ఆ కెమికల్ కాన్సంట్రేషన్ మొత్తం రిమూవ్ చేయాలి అంటే మనం 2 to 3 times దాన్ని స్టెరైల్ డిస్టిల్ వాటర్ తో మనం వాష్ చేయాలి. అండ్ ప్లాంటెడ్ ఆన్ ద న్యూట్రియంట్ మీడియం, దాన్ని న్యూట్రియంట్ మీడియం మీద మనం ప్లాంట్ చేయాలి. For in vitro culture of an immature endosperm, the entire seed or kernel is surface sterilized and the endosperm tissue is excised under aseptic conditions.
ఇన్ విట్రో కల్చరల్ కండిషన్స్ లో ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ అయితే ఏం చేయాలి అంటే ద ఎంటైర్ సీడ్ ఆర్ కెర్నల్ ఈ సర్ఫేస్ స్టెరిలైజ్డ్. దీంట్లో మనం ఎంటైర్ సీడ్ ని కానీ సీడ్ కెర్నల్ ని కానీ మనం సర్ఫేస్ స్టెరిలైజేషన్ చేస్తాము. అండ్ ద ఎండోస్పర్మ్ టిష్యూ ఈస్ ఎక్సైజ్డ్ అండర్ అసెప్టిక్ కండిషన్స్. ఎండోస్పర్మ్ టిష్యూ అనేది ఐసోలేట్ చేసుకోవాలి, అసెప్టిక్ కండిషన్స్ లో దాన్ని ఐసోలేట్ చేసుకోవాలి. ఇన్ సిరల్స్ టాప్ ఆఫ్ ద కెర్నల్ ఆర్ ఇమ్మెచ్యూర్ ఓవరీస్, దట్ మీన్స్ మైక్రోపైల్ ఎండ్ ఆర్ కట్ ఆఫ్ విత్ ఏ స్టెరైల్ నైఫ్. సిరల్స్ లో అయితే మనకి టాప్ రీజియన్ లో ఉన్న కెర్నల్ పార్ట్ ని కానీ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోస్, ఇమ్మెచ్యూర్ ఓవరీస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి మైక్రోపైలర్ అండ్ రీజియన్ లో ఇమ్మెచ్యూర్ ఓవరీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ కట్ ఆఫ్ విత్ ఏ స్టెరైల్ నైఫ్. మనకి స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత స్టెరైల్ నైఫ్ ని తీసుకుని మనం దాన్ని కట్ చేసుకోవాలి. అండ్ దట్ నీడ్ టు బి ఎక్స్పోజ్డ్. ఎండోస్పర్మ్ స్క్వీజ్డ్ అవుట్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద క్యాలస్ ఇండక్షన్ న్యూట్రియంట్ మీడియం. ఆ నైఫ్ తో కట్ చేసిన తర్వాత మనకి బయటికి కనిపించే ఎక్స్పోజ్ అయ్యే ఎండోస్పర్మ్ ని దాన్ని స్క్వీజ్ చేసి, అంటే కొంత అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ని అప్లై చేసి మనం దాన్ని స్క్వీజ్ చేసి ఆ ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసి దాన్ని మనం న్యూట్రియంట్ మీడియం మీద ఇండ్యూస్ చేయాలి. The basal white and the MS medium is generally used to induce callus from the immature endosperm. బేసల్ వైట్ మీడియం అలాగే ఎంఎస్ మీడియం వచ్చేసి మనకి జనరల్ గా కేలస్ ని ఇండ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్రమ్ ద ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్. ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ నుంచి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ అంటే ఈ ఇమ్మెచ్యూర్ ఎండోస్పర్మ్ ని కల్చర్ చేయడానికి మనకి ఈ బేసల్ వైట్ మీడియం ఎంఎస్ మీడియం ని కేలస్ ఇండ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఓవరాల్ సీడ్. మనకి సీడ్ చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి పైన లేయర్ ఏముంది, పైన వచ్చేసి మనకి జనరల్ గా సీడ్ కోట్ అనేది ప్రెసెంట్ అయింది. దీనికి లోపల మనకి పెరిఫెరల్ సైడ్ పెరిఫెరల్ ఎండోస్పర్మ్ అనేది ప్రెసెంట్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ఎంబ్రియో ప్రాపర్. ఎంబ్రియో ప్రాపర్ అనేది మనకి ఎందుకు, ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, మనకి ఎంబ్రియో ప్రాపర్ నుంచే ఫర్దర్ గా ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద మైక్రోపైలర్ ఎండ్. ఇక్కడ ఉన్న ఎండోస్పర్మ్ ఏమంటాము, మైక్రోపైలర్ ఎండోస్పర్మ్ అని అంటాము. దిస్ ఈస్ ద సస్పెన్సర్. ఇది వచ్చేసి మనకి సస్పెన్సర్ వచ్చేసి న్యూట్రిటివ్ ఇన్ ఫంక్షన్ లో అలాగే సపోర్టివ్ ఇన్ నేచర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చలాసల్ రీజియన్ లో ఉన్న ఎండోస్పర్మ్ ని చలాసల్ ఎండోస్పర్మ్ అంటారు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చలాసల్ సీడ్ కోట్. The basal medium is supplemented with tomato juice, yeast extract, grape juice, sucrose. 2 to 4% is used as a source of carbohydrate. మనకి ఈ కల్చరింగ్ ప్రాసెస్ చేయడానికి మనకి బేసల్ మీడియం అనేది ఎలా యూజ్ అవుతుంది, బేసల్ మీడియం ఏమేమి యూజ్ చేస్తారు అంటే we have to supplied with tomato juice, yeast extract, grape juice, sucrose. ఇవి వచ్చేసి మనకి బేసల్ మీడియం కింద యూజ్ చేస్తాయి. 2 to 4% మనకి ఈ బేసల్ మీడియం ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. మనకి కార్బన్ సోర్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ 2 to 4% ఆఫ్ సుక్రోజ్ ని యూజ్ చేస్తాము. ఇన్ సమ్ కేసెస్ ఎడిషన్ ఆఫ్ 2,4-D ఆర్ ఇండోలిస్టిక్ యాసిడ్ ఆర్ సైటోకైనిన్ ఈజ్ నెసరీ. మనకు కొన్ని కేసెస్ లో మనకి ఆక్సిన్స్ ని సైటోకైనిన్స్ ని ప్రొవైడ్ చేయడం అనేది నెసరీ. ఎందుకు అంటే సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అయ్యి మనకి క్యాలస్ ని ఫామ్ చేయడానికి ఈ మనకి సెల్ డిఫరెన్షియేషన్ కోసం క్యాలస్ అలాగే సైటోకైనిన్ ని ఆక్సిన్స్ ని మనం ప్రొవైడ్ చేయాలి. థర్డ్ వన్ ఈస్ కాల్డ్ ఇంక్యుబేషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ కల్చర్. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇండ్యూస్ చేసిన తర్వాత దానికి కొంత టైం ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లో మనం ఆ కల్చర్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. To induce callus, the endosperm cultures are maintained darkness or diffuse light. మనం క్యాలస్ ని ఇండ్యూస్ చేయడానికి ఎండోస్పర్మ్ కల్చర్ చేయడానికి ఏం చేయాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం డార్క్నెస్ ని ప్రొవైడ్ చేయాలి, అంటే లైట్ కండిషన్స్ ని డిఫ్యూజ్ చేయాలి. డిఫరెన్షియేషన్ టేక్స్ ప్లేస్ వెన్ క్యాలై ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు బ్రైట్ లైట్. దీంట్లో మన క్యాలస్ లో మనకి డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేయాలి అంటే ఈవెన్ క్యాలై ఆర్ ట్రాన్స్ఫర్ టు బ్రైట్ లైట్ కండిషన్స్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడే ఈ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. 2000 లక్స్ మీటర్స్ టు 4000 లక్స్ మీటర్స్ ఇట్ టేక్స్ లైట్ అండ్ 25 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మనకి ఈ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. షూట్ బడ్ డిఫరెన్షియేషన్ ఆర్ ఎంబ్రియోజెన్సిస్. షూట్ బడ్ డిఫరెన్షియేషన్ ఎంబ్రియోజెన్సిస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. Plantlet formation from endosperm callus maturation follows the
ఆర్గనోజెనెటిక్ ఆర్ ఎంబ్రియోజెనెటిక్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. మనకి ప్లాంట్లెట్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఫ్రమ్ ఎండోస్పర్మ్ కాలస్ మెచ్యూరేషన్ ఫాలోస్ ఆర్గనోజెనిక్ ఆర్ ఎంబ్రియోజెనిక్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ఆర్గనోజెనిక్ ఎంబ్రియోజెనిక్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది క్యాలస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎంబ్రియో డిఫరెన్షియేషన్ అకర్స్ when the proliferated tissue is transferred from calycing to basal medium. ఎంబ్రియో డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రొలిఫరేటెడ్ టిష్యూ అనేది మనకి ఎప్పుడైతే క్యాలస్ నుంచి బేసల్ మీడియంలోకి స్టార్ట్ అవుతుందో విత్ ఆర్ వితౌట్ జిబ్బలిన్స్, అప్పుడే మనకి ఎంబ్రియో డిఫరెన్షియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న టిష్యూ అనేది ప్రొలిఫరేషన్ అనేది చూపిస్తుంది. సో కల్చరింగ్ క్యారీడ్ అవుట్ అప్ టు ద కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్లెట్. మన కల్చరింగ్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇట్ కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్లెట్ ఫార్మేషన్ కంప్లీట్ గా జరిగే అంత వరకు ఈ కల్చరింగ్ అనేది మనం క్యారీ చేయాలి. ప్లాంట్లెట్ డెవలప్డ్ ఆర్ హార్డెండ్ ఇన్ గ్రీన్ హౌస్ బై ట్రాన్స్ఫరింగ్ ఇన్ వెర్మికల్చర్ మీడియా అండ్ మెయింటైనింగ్ ప్రాపర్ హ్యూమిడిటీ. ఈ ప్లాంట్లెట్ అనేది మనం డెవలప్ చేయాలి. ఆర్ హార్డెండ్ ఇన్ గ్రీన్ హౌస్, ప్లాంట్లెట్ మొత్తం ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం గ్రీన్ హౌస్ కండిషన్స్ లో అంటే లాబొరేటరీ కండిషన్స్ నుంచి మనం లో హ్యూమిడిటీ కండిషన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే లో లైట్ కండిషన్స్, లో టెంపరేచర్స్ ఉన్న కండిషన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. దాన్నే గ్రీన్ హౌస్ టెంపరేచర్ కండిషన్స్ అంటున్నాము. ఇన్ ద వెర్మికల్చర్ మీడియా మెయింటైనింగ్ ప్రాపర్ హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తూ మనం లాబొరేటరీ కండిషన్స్ నుంచి గ్రీన్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ నే హార్డెనింగ్ ప్రాసెస్ అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎండోస్పర్మ్ కల్చర్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లాంట్ స్టేజ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ప్రాపర్ స్టేజ్ మే వ్యారీ ఫ్రమ్ సెల్యులార్ దట్ మీన్స్ ఇమ్మెచ్యూర్ టు మెచ్యూర్ ఎండోస్పర్మ్ డిపెండింగ్ ఆన్ ద స్పీషియస్. మనం ఎక్స్ప్లాంట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే ప్రాపర్ స్టేజ్ లో మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్లాంట్ స్టేజ్ అనేది మనకి ఆ స్టేజెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఇమ్మెచ్యూర్ నుంచి మెచ్యూర్ వరకు మనకి దీని యొక్క కండిషన్స్ దట్ మీన్స్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద స్పీషియస్, ఆ స్పీషియస్ మీద మనకి డిపెండ్ అయ్యి వాటి యొక్క స్టేజెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. 4 to 7 DAP in rice and 8 DAP in wheat and 12 DAP in maize and the fully matured in Santalum album. దీంట్లో మనం చూసుకుంటే 4 to 7 DAP అనేది మనకి రైస్ లో ఉంటుంది, 8 DAP అనేది వీట్ లో ఉంటుంది, 12 DAP అనేది మైజ్ లో ఉంటుంది, అలాగే ఫుల్లీ మెచ్యూర్డ్ అనేది శాంటాలం అల్బమ్. ఇలాగా మనకి డిఫరెంట్ స్టేజెస్ లో ఎండోస్పర్మ్ ని కలెక్ట్ చేసుకుని దాన్ని కల్చర్ చేస్తాము. Next one is called nutrient medium. Low amount of reduced nitrogen is required for the proliferation of undefined source like tomato juice, yeast extract, etc. న్యూట్రియంట్ మీడియం కింద మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే లో అమౌంట్ ఆఫ్ రెడ్యూస్డ్ నైట్రోజన్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ అన్డిఫైన్డ్ సోర్స్ లైక్ టొమాటో జ్యూస్. మనం టొమాటో జ్యూస్ ని అలాగే ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ ని ప్రొవైడ్ చేయాలి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి? ద pH 7.0 seems to be effective for fresh weight increases. ఈ pH 7.0 అనేది మనకి ఫ్రెష్ వెయిట్, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ ఫ్రెష్ వెయిట్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ మీన్స్ pH అనేది 7.0 అనేది ఉండాలి. మాక్సిమం గ్రోత్ ఆఫ్ ఎండోస్పర్మ్ occurs between 24 to 27 degrees centigrade and the 12 to 16 hours photo period which diffuse daylight supported the calcing and as well as regeneration. మాక్సిమం గ్రోత్ ఆఫ్ ఎండోస్పర్మ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇట్ అక్కర్స్ బిట్వీన్ 24 to 27 degrees centigrade దగ్గర మనకి మాక్సిమం ఎండోస్పర్మ్ కల్చర్ దట్ మీన్స్ ఎండోస్పర్మ్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ 12 to 16 hours ఫోటో పీరియడ్ విత్ డిఫ్యూజ్ డే లైట్. 12 to 16 hours ఫోటో పీరియడ్ అనేది దానికి కావాలి. ఇట్ డిఫ్యూజెస్ ఏ డే లైట్, సపోర్టెడ్ క్యాలసింగ్ యాజ్ వెల్ యాజ్ రీజనరేషన్. మనకి కండిషన్స్ లో గ్రో చేస్తే అప్పుడు మనకి క్యాలస్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఎంబ్రియో ఫ్యాక్టర్స్. అసోసియేషన్ ఆఫ్ ఎంబ్రియో టిష్యూ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ seems essential for inducing proliferation of mature endosperm tissue in some families. ఎంబ్రియో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉండాలి మనకి? ఎంబ్రియో టిష్యూ అనేది మనకి ఎండోస్పర్మ్ కల్చర్ చేయడానికి ఇట్ ఈస్ ద కంపల్సరీ అని చెప్తాం. Embryo tissue in the initial stages seems essential for inducing proliferation of mature endosperm tissue in some families.
కొన్ని ఫ్యామిలీస్ లో మనకి ప్రొలిఫరేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఎంబ్రియో టిష్యూ అనేది ఎసెన్షియల్. Immature seeds of non-endospermic seeds exhibit no dependence on embryo factor. Immature seeds లో మనకి endosperm కల్చర్ చేయాలి అంటే it does not depend on the embryo factor. అప్లికేషన్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ కల్చర్. ఎండోస్పర్మ్ కల్చర్ యొక్క అప్లికేషన్స్, దాని యొక్క యూజెస్ ఏమేమి ఉన్నాయి? టెక్నిక్స్ ఆఫ్ ఎండోస్పర్మ్ కల్చర్ హ్యాస్ ఎనేబుల్డ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ట్రిప్లాయిడ్ ప్లాంట్స్. మనకి ఎండోస్పర్మ్ కల్చర్ ఎందుకు చేయాలి అంటే ట్రిప్లాయిడ్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి చేయాలి. ట్రిప్లాయిడ్ ప్లాంట్స్ ఆర్ సెల్ఫ్ స్టెరైల్ అండ్ యూజువల్లీ సీడ్లెస్. ఈ ట్రిప్లాయిడ్ ప్లాంట్స్ అనేవి ఎలా ఉంటాయి? దే ఆర్ సెల్ఫ్ స్టెరైల్, దే ఆర్ నాట్ ఇన్ ఏ ఫెర్టైల్ కండిషన్. దట్ మీన్స్ దే డు నాట్ ప్రొడ్యూస్ ద సీడ్స్ అండ్ యూజువల్లీ సీడ్లెస్. The trait increases edibility of fruits and is desirable in plants such as apple, banana, grape, watermelon, mango, which are commercially important. ఈ ట్రైట్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఫ్రూట్ ని మనం డైరెక్ట్ గా దాని యొక్క ఎడిబిలిటీ నేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దట్ వీ క్యాన్ ఈజీలీ కన్స్యూమ్ ద ఫ్రూట్ వితౌట్ సీడ్స్, దట్ దే ఆర్ సీడ్లెస్ ఫ్రూట్స్. In timber and the fuel yielding plants, triploids show better performance over their relative diploids or the tetraploids. టింబర్ ఫ్యూయల్ yielding plants లో మనకి ట్రిప్లాయిడ్స్ అనేవి బెటర్ పెర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నాయి అదర్ దాన్ ద రిలేటివ్ డిప్లాయిడ్స్ ఆర్ టెట్రాప్లాయిడ్స్. డిప్లాయిడ్స్ తో కంపారిజన్ చేసుకుంటే ఈ ట్రిప్లాయిడ్స్ వచ్చి మనకి ఈ టింబర్ yielding లోను ఫ్యూయల్ yielding ప్లాంట్స్ లో మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. Also there is no problem of seed sterility as they can be multiplied by vegetative means. మనకి ఈ సీడ్స్ లేకపోతే ప్రాబ్లం ఏమి లేదు. నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ కి గ్రో చేయాలి అంటే సీడ్స్ ఏ అవసరం లేదు. దాన్ని మనం వెజిటేటివ్ పార్ట్స్ ని యూజ్ చేసుకుని మనం ఆ ప్లాంట్ యొక్క నెంబర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాటిని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see in the next video.